హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 15th March. స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్. టోటల్గా స్టెనోగ్రాఫర్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. పే లెవెల్ 4 25,500 to 81,100. ట్యాక్స్ అసిస్టెంట్ టోటల్ వేకెన్సీస్ 28 ఉన్నాయి. పే లెవెల్ 4 25,500 to 81,100 ఉంటుంది. ఎంటీఎస్ కూడా 26 వేకెన్సీస్ ఉన్నాయి. 18,000 per month, 18,000 to 56,900. సో ఇవి బేసిక్ పే అండి. సో అరౌండ్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి అరౌండ్ 35,000 to 40,000 వరకు వస్తుంది. ఇది హైదరాబాద్లో ఉంటుంది. స్టెనోగ్రాఫర్ వేకెన్సీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి స్టెనోగ్రాఫర్కి 18 to 27 years లోపు ఉండాలి. ఎంటీఎస్ అయితే 18 to 25 years లోపు ఉండాలి. రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/1/2025 వరకు ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియాలో ఉండాలి. సో 5 years of age relaxation for general OBC candidates కూడా ఉంది. 10 years of age relaxation for SC/ST కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th class పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ క్యాడర్కి. ఒకవేళ ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీ అయితే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చదివి ఉండాలి. ఒకవేళ ఎంటీఎస్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సో వాటికి మెట్రికులేషన్ ఈజ్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్. మెట్రికులేషన్ లేదా 10th పాస్ అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేటగిరీ వచ్చేసి స్పోర్ట్స్ డిసిప్లిన్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీ వచ్చేసి డిఫరెంట్ స్పోర్ట్స్ డిసిప్లిన్లో మీకు ఒకవేళ ఈ పర్టికులర్ స్పోర్ట్స్ డిసిప్లిన్ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, ఫుట్బాల్, క్రికెట్, హాకీ, కబడ్డీ, స్క్వాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్. సో ఇక్కడ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో ఎవరికైనా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ మీకు తెలుసుంటే వారికి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టెనోగ్రఫీ క్యాడర్ 2 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డిక్టేషన్ టెస్ట్ కూడా ఉంటుంది, అండ్ ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది. సో ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఫాలోడ్ బై డిక్టేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా incometaxhyderabad.gov.in వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కాకుండా మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు డిఫరెంట్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్ చూడగానే మీకు కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 5th April 2025. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.